కక్షిదారులు ఇరువురు కూర్చొని మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చి రాజీపడి కేసులను పరిష్కరించుకునేందుకు మీడియేషన్ ఫర్ నేషన్ అన్నది ఒక మంచి అవకాశమని సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ పేర్కొన్నారు. బుధవారం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వైద్య పద్మశ్రీ, జూనియర్ సివిల్ జడ్జి వై సరిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ కుమార్ల ఆధ్వర్యంలో 1K ర్యాలీని నిర్వహించారు. మనం హైకోర్టు వారి ఆదేశాల మేరకు మీడియా ఫర్ నేషన్ అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మనం కోర్టులలో కేసులు ఎక్కువ అయిపోతున్నాయి, బాగా పరిష్కరించడానికి కూడా టైం పడుతుంది. అది మామూలుగా పరిష్కరించడానికి మనం లోక్ అదాలత్నే జరుపుకుంటూ ఉంటాము. అలాగే లోక్ అదాలత్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు మీడియేషన్ అనేది ఒక మంచి పరిష్కార మార్గము. మనకి మీడియేషన్లో పార్టీలు ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకొని వాళ్ళ ఒక అంగీకారానికి వచ్చి ఒక సెటిల్మెంట్ వస్తే దాని ప్రకారం కోర్టు డిగ్రీ పాస్ చేస్తుంది. దీనివల్ల కూడా మనకి సమయము అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది. కోర్టు చుట్టూ తిరిగే అవసరం కూడా ఉండదు. ఇది ప్రజలంతా గమనించి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ మీడియేషన్ ఫర్ నేషన్ అనేది ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం మనం హైకోర్టు వారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇదంతా అందరూ ఈ మెడియేషన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు, హైకోర్టు వారు నిర్ణయం మేరకు, వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ మన బద్దెల్ గౌరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క 1K వాక్ అనేది ప్రజలకు అవగాహన కుదిరించేదానికి మీడియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఇంకా పోను అందరూ ఆల్మోస్ట్ దీని మీద ఆధారపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే సమస్యలు పరిష్కారానికి ఇది ఒకటే మార్గం కనిపిస్తూ ఉంది. అందులో భూతద్దం పెట్టి ఎత్తికిన తర్వాత చివరికి మీడియేషనే మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని కోర్టుల్లో ఉండే జడ్జీలు కూడా మీడియేషన్కు పోయేసేసి మీరు శాశ్వత పరిష్కారం చేసుకునేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దాని ప్రకారం అందరూ క్లయింట్స్ దీని మీద ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే దీని మీద మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఇది కన్నా సక్సెస్ అయిందంటే జ్యుడిషియరీ అనేది ఒక న్యాయ వ్యవస్థ అనేది పెద్ద విజయం సాధించినట్లే. దీంట్లో ఎటువంటి త్వరగానే ఒక 10-15 సంవత్సరాల కల్లా ఎటువంటి సమస్యలు అనేవి కోర్టులో ఉండకుండా ఉండేదానికి చాలా దీర్ఘమైన దూరాలోచన చేసి ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు వారు మరి హైకోర్టు వారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలంతా బాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. దీనికి జడ్జి గారు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క హోదాను కూడా పక్కన పెట్టి ముందు శాశ్వత పరిష్కారం కోసం ఇద్దరు క్లయింట్లు రాజీ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందుకు వస్తూ సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలంతా గమనించి పరిష్కారం చేసుకొని కేసులు లేకుండా ఇంకోటి ఏంటంటే దీంట్లో కింద శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇంకా అప్పీల్లే ఏంలే, ఒకటిసారి ఆలోచన చేసుకొని సెటిల్మెంట్ చేసుకోవాలి. కాబట్టి లోక్ అదాలత్ కన్నా కూడా ఇది ఇంకా చాలా బెటర్ పరిస్థితి. దీన్ని బట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ముఖ్యంగా బద్వేల్ నుంచి అంకురార్పణ జరిగి బద్వేల్ నుంచి ఎక్కువ కేసులు మీడియేషన్లో జరగాలని. ఎందుకంటే మేము బద్వేలను పుట్టి పెరిగినాం కాబట్టి మాకు ఈ ప్రాంతం ఈ ఊరి మీద మాకు అభిమానం. కాబట్టి బద్వేలే జిల్లాలో నెంబర్ 1గా త్వరలో ఈ మీడియేషన్ను సాధిస్తుందని చెప్పి మా జడ్జి గారులు అందరి సహకారంతో ముందంజలో ఉంటామని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా జడ్జి గారులకు ధన్యవాదాలు తెలుపుతాము. మా జ్యుడిషియల్ ఆఫీసర్లందరికీ నమస్కారం. మనకుండే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది అడ్వర్సోషియల్ సిస్టమ్. అంటే ఇక్కడ సత్యశోధన చేసి న్యాయం చేసే విధానంలో సుమారు 90% న్యాయం జరిగే అవకాశం ఉంది. 10%కు న్యాయం జరగకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సత్యశోధన జరుగుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఈ మధ్యవర్తిత్వ చట్టం అనేది 2023లో భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇది చట్టం. ఈ చట్టం ద్వారా 2 పక్షాలకు న్యాయం జరుగుతుంది. ఎవ్వరూ ఓడిపోయే ప్రసక్తి లేదు, ఇరు పక్షాలు గెలుస్తారు. ఇక్కడ ఈ మధ్యవర్తిత్వ చట్టంలో ఏ ఒక్కరికి బాధ కలగకుండా ఇద్దరిని సంతృప్తిపరిచి వాళ్ళిద్దరికీ సంతోషంగా
వాళ్ళిద్దరూ ఒక పద్ధతి ప్రకారం చట్టాలకు అతీతమైన పద్ధతిలో చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పలేదు. జడ్జిమెంట్ అంటే ఆ అవార్డు రాసుకునే అగ్రిమెంట్ మాత్రం చట్టంలో అమలు చేయబడడానికి వీలుగా ఉండే విధంగా ప్రతి ఒక్కటి చట్ట రూపంలోనే చూడకుండా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి సమన్వయం ఏదైతే అది వాళ్ళను ఒక మధ్యవర్తిత్వానికి వచ్చేటట్టు, ఒక అంగీకారానికి వచ్చేటట్టు, ఆ అంగీకారం ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది, ఒక ఒప్పందం. ఆ ఒప్పందానికి చేసేదానికే జడ్జెస్ అందరికీ కూడా ఈ మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం దాదాపు 55 గంటలు మీడియేషన్ ట్రైనింగ్ అనేది ఇచ్చినారు. అదే అడ్వకేట్స్ కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసినారు చాలామందికి. వాళ్ళను ట్రైన్డ్ మీడియేటర్స్ అని అంటారు. ఈ ట్రైన్డ్ మీడియేటర్స్ రెండు పక్షాలను కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ ఈ చట్టం వల్ల ఈ రకంగా మధ్యవర్తిత్వ చట్టం ద్వారా అగ్రిమెంట్ చేసుకుంటే ఏ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయో, ఏ విధంగా ఇద్దరు సంతోషంగా ఉండొచ్చో, వినాశం జరగకుండా ఉంటుందో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. తద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళే మధ్యవర్తిత్వం చేయకపోతే ఆ మధ్యవర్తిత్వం జరగకుండా చాలా ఇబ్బందులు పడినట్టు మనం మహాభారతంలో కృష్ణుడు చూసినాం, రాముడిలో వచ్చేటప్పటికి రాముడి విషయంలో అంగదుడు చేసింది చూసినాం. ఇప్పుడు మొన్న ట్రంప్ గారి ఏదో సుమారుగా చేయడానికి చేస్తే అక్కడ నష్టాలు జరిగినాయి. ఎందుకంటే మధ్యవర్తిత్వం అక్కడ సక్సెస్ చాలా వరకు, ఎందుకంటే చాలా కొట్లాట్లు జరిగినాయి, దానివల్ల వినాశాలు జరిగినాయి. ఇక్కడ కుటుంబాలు కూడా చిన్న వాటిల్లో కూడా మధ్యవర్తిత్వం చేసుకోకపోతే చాలా వినాశాలు జరుగుతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. మొన్ననే మఠంలో చూసినాం, చిన్న వ్యవసాయ పొలం విషయంలో గొడవ జరిగి 2 చచ్చిపోయినారు కొట్లాడుకొని. అంటే వాళ్ళకు కోర్టు ద్వారా లబ్ధి జరిగేదానికన్నా కూడా 10 పైన నష్టం జరిగింది. ఈగోకు పోయి, అహంకారానికి పోయి, ఆ అహంకారం వదిలేసి ఎవరైతే సంతృప్తిగా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి సత్వర పరిష్కారానికి ముందుకొస్తారో ఆ ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు బాగుపడతారు. ఈ విషయంలో మా అందరికన్నా కూడా మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది. మీరే మధ్యవర్తిత్వం చేసుకోమని ప్రోత్సహించాలి ప్రజలను. మధ్యవర్తిత్వం చేసుకుంటే వీలైనంత త్వరగా కేసులు పరిష్కారం అవుతుంది. అది లోక్ అదాలత్లో ఒకవైపు పరిష్కారం జరుగుతూ రెండో వైపులో ఇట్లా మీడియేషన్ పరిష్కారం కూడా రెండో వైపులో ఉంటుంది. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ ద్వారానే అన్ని కేసులు పూర్తిగా కోర్టుల్లో ట్రయల్ చేయాలంటే సాధ్యపడదు. కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అంటే ఇంకో రూపంలో కూడా ఒకవైపు లోక్ అదాలత్ అవుతుంటే రెండో వైపు ఆర్బిట్రేషన్ జరుగుతూ ఉంటే మూడో వైపు మధ్యవర్తిత్వం కూడా ఈ రకంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా చట్టం ప్రకారం అన్నీ కూడా సమస్యలు సాల్వ్ చేసుకోమని చెప్పి మన పార్లమెంటు, సుప్రీంకోర్టు ఈ అందరి గైడ్లైన్స్ ప్రకారం ఈ రకంగా చేసుకోవడం జరుగుతుంది. అందుకు ఇక్కడి నుంచి బద్వేల్ నుంచి సత్వరం అన్ని రకాల పరిష్కారానికి మా జడ్జిలు ముందుగానే ఉండారు. మా జడ్జి గారు మమ్మల్ని గైడ్ చేసి కూడా మీడియేషన్ ట్రైనింగ్ తీసుకోమని చెప్పి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పినారు. ఆ రకంగా కొంతమందిని తీసుకున్నాం, మిగతా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకొని వీలైనంత త్వరగా ఇక్కడ ప్రజలకు మేలు జరగడానికి మేమందరం సంసిద్ధంగా